నమస్తే, వెల్కమ్ టు JLTV7 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరంలో మండలం రామచంద్రాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల ఉద్యమి సాధన సభ్యత్వం జోరుగా సాగుతుంది. అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరికి వివరించాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడాలని దృక్పథంతో ఈ సభ్యత్వ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మేరకు రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రియాశీల కార్యకర్తల సమావేశంలో అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన సిద్ధాంతాలు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం చేస్తున్న విషయాన్ని కార్యకర్తలకు సూచించారు. ప్రతి జన సైనికుడు వీర మహిళ జనసేన పార్టీలో సభ్యత్వం చేయాలని పలు విషయాలను ఎమ్మెల్యే సూచించారు. కష్టపడిన ప్రతి జన సైనికుడికి గుర్తింపు ఉంటుందని కూడా అన్నారు. మరి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాటల్లోనే వినాల్సిందే. ఇది దీని ప్రచారం తక్కువ ఉంది, గెలుపు ఎక్కువ ఉందని నేను భావిస్తున్నాను. ఇంత 14 మంది ఎంపీటీసీలు గెలిచి, 3 సర్పంచులు కలిసి, జడ్పీటీసీలు సర్పంచులు కూడా గెలుపుకి సమీపానికి వచ్చి 10 ఓట్లు లోపు తేడాతో మనం ఓడిపోయాము అని అంటే ఎంత బలంగా ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత మంచి కాన్స్టిట్యున్సీని మనం సరైనటువంటి ప్రచారం కానీ చేసుకుని ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు జనసేన పార్టీయే అధికారంలో ఇక్కడ ఉండేదని నేను భావిస్తున్నాను. అలాగే సౌమ్యుడు, విద్యావంతులు, దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి, అవసరమైనప్పుడు ఎంత గట్టిగా పోరాటానికి సిద్ధంగా ఉండి జనసేన పార్టీకి ఇంత బలంగా పనిచేస్తున్నటువంటి మా సహోదరులు చంద్రశేఖర్ గారు కూడా బ్రహ్మాండంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా కాన్స్టిట్యూన్సీని ఒంటి చేత్తో నడుపుతున్నారు అనేది ఇక్కడ పెద్దల మాటల్లో కూడా అర్థమవుతుంది. ఇందాక ఒక మిత్రుడు చెప్తూ మాకు గ్రూపులు ఉన్నాయి, లేకపోతే మాకు చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని. దయచేసి దాన్ని విభేదాల్లాగా భావించొద్దు, గ్రూపుల్లో భావించొద్దు. రాష్ట్రంలో ఒకే ఒక గ్రూప్, అది పవన్ కళ్యాణ్ గారి గ్రూప్. వేరే గ్రూపులు లేవు. మీరు వేరే గ్రూప్ ఉంటే వేరే పార్టీని చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. మీలో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. ఏమొచ్చినా జనసేన పార్టీ అని అంటే ప్రజల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి భవిష్యత్తు కల్పించడం కోసం, రాబో తరాల్ని అభివృద్ధి చేసి రాబోయే 25 ఏళ్లలో కూడా ఎప్పటి నుంచి పునాదులు వేసి యువతని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రతి రంగంలోని కూడా అభివృద్ధి చెందాలనే దానికి వారు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు, ఎంత పోరాటానికైనా తెగిస్తారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మనమందరం కూడా వారి ఆశయ సాధనలో మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన గ్రూపులనే మాట మాత్రం దయచేసి అనుకోవద్దు అని చెప్పి మరోసారి తెలియజేస్తాం. రెండో విషయం, ఏదైతే మన ఇక్కడ క్యాడర్, ఇక్కడ బలాన్ని ఏదైతే పనిచేస్తున్నామో మీ యొక్క క్యాడర్ని, మీ శక్తియుక్తుల్ని కూడా ఖచ్చితంగా కేంద్ర కార్యాలయం గమనిస్తూనే ఉంది. కానీ కొంతమంది సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కేంద్ర కార్యాలయం చేరనివ్వక ఎక్కడో అంతరాయం ఏర్పడో కొంత ఆగిందేమో. కానీ ఖచ్చితంగా మాత్రం సోదరుడు చంద్రశేఖర్ గారికి కూడా మంచి యాక్సెస్ ఉంది. సెంట్రల్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారితో మంచి సన్నిహితం ఉంది. మన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితో కూడా మంచి సన్నిహితం ఉంది. అలాగే మన ఏదైతే ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గారు అయినటువంటి నాగబాబు గారితో కూడా డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే అంత సన్నిహితం ఉంది. కాబట్టి ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్లోనూ ఓటములు కొంచెం మనం వెనకబడిన విషయం అనేది
వాస్తవం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల కోసం చేసినటువంటి త్యాగంలో మీరు కూడా ఒక సమిధి అవ్వడం వల్ల ఇబ్బంది అయింది. కానీ నిజంగా రామచంద్రపురం అనేది మంచి కాన్సెన్స్. తొందరగా ఇందాక మన ఎంపీటీసీ గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, కొంతమంది అప్పుడప్పుడు ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చి ఇంత బలంగా ఉంది కాబట్టి కాన్స్టిట్యున్సీ చాలా మంది కన్నులు వేస్తున్నారు దీని మీద. ఎప్పుడు కూడా బయట పార్టీల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆధిపత్యం కోసం చలాయించడానికి కూడా చూస్తున్నారు అని అంటే ఈ కాన్స్టిట్యున్సీ జనసేనకి ఎంత బలమైందో అనేది చాలా క్లారిటీ ఉంది. చాలామంది సిద్ధంగా ఉన్నారు.